హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అబ్జర్వెంట్ ఆర్టిస్ట్. సో ఈరోజు వీడియోలో మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న అప్గ్రేడ్ మొత్తాన్ని ఈరోజు చేయబోతున్నాం. సో ఫస్ట్ వర్క్ వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉన్న పైప్ లైన్ మొత్తాన్ని బయటకు రిమూవ్ చేయాలి. తర్వాత కొత్త పార్ట్స్ తీసుకొచ్చి మళ్ళీ వాటిని ఫిట్ చేయాలి. ఈరోజు మొత్తం వీడియోలో ఇదే ఉండబోతుంది. వేరే పనులు ఏవి చేయాల్సి వచ్చినాయి, ఎంత కష్టపడ్డాం, ఏమేం చేయాల్సి వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నా. మా ఫాదర్ అండ్ మమ్మీ తర్వాత వస్తారన్నమాట. సో ఫస్ట్ అయితే నేను వెళ్ళిపోయి ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి. సో సింపుల్ థింగ్, ద గ్రౌండ్లో ఉన్న ఎగ్జాక్ట్ పైప్ లైన్ని రిమూవ్ చేసి పైకి ఉంచాలి. ఎందుకంటే గ్రౌండ్ని లేవల్ చేయబోతున్నాం. లేవల్ చేస్తే ఆ పైప్స్ని మళ్ళీ ఆపరేట్ చేయలేం కాబట్టి, రిమూవ్ చేయలేం కాబట్టి వాటిని పైకి ఎత్తాలన్నమాట. సో ప్లంబింగ్ వర్క్ కంప్లీట్ అవుతే లేవలింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు ఫినిష్ టుడే. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మేము వచ్చింది పైపులు ఫిట్ చేయడానికి, కానీ చేస్తుంది ఎలక్ట్రీషియన్ వర్క్. సో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇది స్టార్టర్, ఇక్కడ నుంచి వైర్స్ మోటార్కి ఉంటాయి అన్నమాట. కాకపోతే మేము ఎక్కడైతే పైప్స్ డిగ్ చేయాలో అక్కడ గ్రౌండ్లో నుంచి పైప్ ఉంది. బై మిస్టేక్ దానికి టచ్ అయిందంటే పవర్ సర్క్యూట్ అవుతుంది అండ్ ఇట్స్ వెరీ డేంజరస్. కాబట్టి మా ఫాదర్, నాకు ఆ థాటే రాలేదు, మా డాడీ వచ్చేసి ఫస్ట్ ఇవి రిమూవ్ చేసిండు. తర్వాత అర్థమైంది నేను ఎందుకు తీస్తుండని. తర్వాత ఇది పక్కకు పెట్టేసిన తర్వాత వీఆర్ స్టార్టెడ్ దిస్. హీఈస్ డిగింగ్, ఐఎమ్ రిమూవింగ్ ఇట్. దాని తర్వాత అలా సాగుతుంది. చూపిస్తా తర్వాత ఏం చేయాల్సి వచ్చిందో. వచ్చి హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు, ఎండ మాత్రం దంచి కొడుతుంది. సో ఎండ ఏం చేయలేం కాబట్టి అదే ఎండలో పనులు స్టార్ట్ చేసినాం, అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఈ పనులన్నీ ఒక ఫ్లోలో, ఒక ఆర్డర్లో జరుగుతున్నాయి. సో ఫస్ట్ మేము కోకోనట్ ప్లాంటేషన్ చేసాం. ప్లాంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫెన్సింగ్ చేయాలి. ఫెన్సింగ్ అని చేయడానికి స్టార్టింగ్లో ఏరియా కరెక్ట్గా లేదు అండ్ రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల రోడ్ హైట్ చాలా పెరిగిపోయింది. సో వెహికల్స్ కిందకి రావడం, పైకి వెళ్ళడం అనేది అవ్వదు అసలు. కాబట్టి నాకు అక్కడ ఒక షెడ్ని కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. కానీ షెడ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే దాని ముందున్న ఏరియా ఏది ప్రాపర్గా లేదు. కాబట్టి దీన్ని నేను ఫిక్స్ చేయాలి. ఆ ల్యాండ్ మొత్తంలో ఒక లేయర్ ఆఫ్ మట్టిని ఫిల్ చేసేసి ఈవెన్గా చేయాలన్నది ఫస్ట్ థింగ్. అలా చేస్తే అక్కడ షెడ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా బాగుంటుంది అండ్ ఆ ఏరియా చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటి అంటే ఈ పైప్స్ అన్నీ గ్రౌండ్లో కిందకు ఉన్నాయి. సో మట్టి వేసేస్తే అన్నీ మూసుకుపోతాయి కాబట్టి, క్లోజ్ అయిపోతాయి కాబట్టి మేము వాటిని పైకెత్తాల్సి వచ్చింది. ఫైనల్గా కింద మీద పడి పని అయితే కంప్లీట్ చేసినాం. సో ఇప్పుడు దానికి కావాల్సిన స్పేర్స్ తీసుకొని రావాలి. పక్కనే 2 కిలోమీటర్స్ అవేలో షాప్ ఉంది. సో అక్కడికి వెళ్ళి కావాల్సిన వస్తువులు తీసుకొని వద్దాం. ఫైనల్గా స్పేర్ పార్ట్స్ అన్నీ తీసుకొచ్చి పనులు మొదలుపెట్టినాం. సడన్గా ఎండాకాలం, వర్షాకాలం అయిపోయింది. సో మెల్లిగా వర్షం చినుకులు స్టార్ట్ అయినాయి. బట్ మాకు ఎమర్జెన్సీ వర్క్ ఉంది. రేపు ఎర్లీ మార్నింగ్కి కంప్లీట్ అవుతేనే నెక్స్ట్ లెవెలింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేము అలాగే కంటిన్యూ చేసాం. అటు మాట
ఎవ్రీ జాయింట్ ఫిట్ చేశాక ఎక్స్ట్రా స్ట్రెంత్ కోసం డ్రిల్ మిషన్తో నెయిల్స్ కూడా చేస్తాం. సో అలా ఈచ్ పైప్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 or 3 నెయిల్స్ చేయడం వల్ల ఎక్కువ గ్రిప్ ఉంటుంది. గ్రిప్ ఉండడం వల్ల పూర్తిగా హై ప్రెషర్ వల్ల అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. మొత్తానికి ఒక రోజంతా కష్టపడి గ్రౌండ్లో ఉన్న మొత్తం పైప్ని తీసి పైనకి ఫిట్ చేసామన్నమాట. ఎగ్జాక్ట్గా మీకు పైన ఎలా అయితే కనిపిస్తుందో ద ఎగ్జాక్ట్ పైప్ గ్రౌండ్లో కూడా అలానే ఉండేది. బయటకు తీసేసరికి ఎంత హెవీ అనిపిస్తుంది. ఫైనల్ అవుట్పుట్ ఒక రోజు మొత్తం పట్టింది చేయడానికి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. సో అప్పటివరకు బాయ్ బాయ్, టాటా, సీ యూ.